మంచి పేరు తెచ్చుకోనికే నువ్వెంత చేసినా తుంగతుర్తి ప్రజలు ఈడ్చి కొడితే 50,000 మెజారిటీతోని తుంగతుర్తి ప్రజలు ఆడ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. 50,000తో నిన్ను ఎత్తి అవతల పడేస్తే మళ్ళీ నీకు మొహం లేదా తిరగనీకే. ఈరోజు ఇక మళ్ళా ఇద్దరిని ముందర పెట్టాలి కదా, ఏమన్నా ఉంటే దళిత నాయకులను ముందర పెట్టాలి. కేసీఆర్ మొన్న అన్నాడు నాకొక ప్లాన్ ఉంది నేను అమలు చేస్తా అని. ఆ ప్లాన్ అమలు చేయడం మొదలు పెట్టాడు. దళితులను ముందర పెట్టుకొని సిగ్గులప్పినోళ్ళు కాబట్టి ఏమన్నా ఉంటే దళితులను ముందర పెడతారు, పెట్టించి ఇవన్నీ చేస్తారు. దీనికన్నా ఇక వేరే ప్లానే ఉంటుంది కేసీఆర్ దగ్గర. ఇంకే ఉంటది 10 సంవత్సరాల దళితులకు సంబంధించి లాకప్ డెత్తులు. ఇదే గాడిద కిషోర్ గారు ఉన్న అదే నియోజకవర్గాల్లో మరియమ్మ లాకప్ డెత్తు, అక్కడ నుంచి ఒక పిహెచ్డి స్కాలర్ ఆత్మహత్య పాలడుగు రాజుది యూనివర్సిటీ స్కాలర్ది. అక్కడ నుంచే మొట్టమొదటిగా మా ఉద్యమకారుడు శ్రీకాంత్ కూడా అదే తుంగతుర్తి నియోజకవర్గం. ఏనాడు అక్కడ మాట్లాడిన పాపాన పోలే. ఈ రోజు బిస్కెట్లకు ఎంగిల్ మెతుకులకు బయటికి వచ్చి ఈ రోజు కుక్క లెక్క మొరుగుతున్నారు బయటికి వచ్చి. ఎస్ మా రేవంత్ రెడ్డి గారు అన్నారు నిరాహార దీక్ష కూర్చోండి అని చెప్పారు. ఎందుకంటే కనీసం అట్లా కూర్చున్నా కూడా ఇప్పటికన్నా వాళ్ళ బాధలు మీకు తెలుస్తాయేమో అని చెప్పి అన్నాడు. చేయాలి మీరు 10 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, 10 సంవత్సరాల నుంచి మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఈయనంటారు ఇక ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా వీళ్ళకి జీతాలు రావట్లేవు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు. నిరుద్యోగులు అని మాట్లాడటానికి నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరే చెప్పుకుర్రు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని. ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కాకపోగా నిరుద్యోగులను చిత్రహింసలు పెట్టిన గత ప్రభుత్వము నేడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నారు. ఎవరైతే ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పోరాటం అని పేరుతో ముందట వచ్చిన ముసుగులో ఉన్నారో సన్నాసులు అని ఎవరన్నారని కూడా నేను ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. ఆ సన్నాసులు ఎవరంటే కేటీఆర్ అండ్ పేడ్ బ్యాచ్ ని బరాబర్ అన్నాడు. వాళ్ళు సన్నాసులే, దద్దమ్మలే 100కు 100%. ఎవరో కూడా బయట పెడతాం. ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళకు కనీసము వాళ్ళు అప్లై కూడా చేసుకోలేదు. వాళ్ళ వివరాలు కూడా తొందరలోనే మీడియాలో బయట పెడతా. ఎవరైతే అరెస్ట్ అవుతుర్రో వీళ్ళను ముందట పెట్టి రెచ్చగొట్టి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. 100కి 100% వాస్తవము. ఎంతమంది అరెస్ట్ అయ్యారో వాళ్ళ రికార్డు మొత్తం తీస్తున్నాం. మా పోలీస్ వ్యవస్థ దగ్గర ఉంది పదిలంగా. వాళ్ళు కనీసం గ్రూప్ 2s కి వీటికి అప్లై కూడా చేసుకోలే. వాళ్ళతో ధర్నాలు చేపించి పేడ్ బ్యాచ్ తోని కేటీఆర్ గారు అండ్ కో బ్యాచ్ ఉంటది ఒకటి, ఆ బ్యాచ్ అందరిని రెచ్చగొట్టి నిజంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీద తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని అడ్డంకులు చేసినా, మీరు ఎన్ని అడ్డంకులు చేయబోని, ఎన్ని నాటకాలు చేయబోని, మీరు తలకిందులు చేసి తపస్సు చేసినా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది ముమ్మాటికి 100కు 100% గ్యారెంటీ. నిరుద్యోగుల పక్షాన మేమున్నాం. మా యూనివర్సిటీ మా విద్యార్థులు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు. తప్పకుండా 100కు 100% చెప్పిన మాట మీద నిలబడతాం. నిలబడ్డందుకే కదా గత ప్రభుత్వం హయాంలో 10th క్లాస్ పేపర్ దగ్గర నుంచి మొదలు పెడితే టీఎస్పీఎస్సీ దాకా అన్ని లీకేజ్లే, ఎగ్జాములు పెడితే లీకేజ్లే. మీరు ఏం చేసిరు అసలు అని అంటే ఏం లేదు. అడ్డగోలిగా మీరు అమ్ముకున్నారు. మా నాయకుడిని అంటున్నారు మీరు రోజు. మా నాయకుడిని అనే దమ్ము ధైర్యం లేదు మీకు. దయచేసి నేను చెప్తున్నా, పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే నాలుక జీడితం బిడ్డ. సార్ కిషోర్ ఖబర్దారు చెప్తున్నా నీకు. అదే విధంగా బల్కా సుమ బట్టలు షూట్ చేయాల్సి వస్తుంది. నేను చెప్తున్నా ప్రభుత్వంలో ఉండి ఇక ఈ కనువా తీస్తా, నా కార్పొరేషన్ పదవి పక్కన పెడతా. నేను వస్తే ఇక ముందరికి నీ దగ్గరికి తమాషాలు చేయవద్దు. 10 సంవత్సరాల తెలంగాణ సాధించుకుంది. ఆనాడు జైళ్లకు పోయింది. ఈ నాయకులు ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న నాయకులతో ఉద్యమించింది ఉద్యోగాల కోసమని. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా, డిఎస్సి విడుదల చేయకుండా టెట్ మాత్రం 2 సార్లు విడుదల చేసి అది కూడా లేదు, ఖతం అయిపోయింది. ఈ రోజు ఉద్యోగాలు వస్తుంటే కళ్ళల మంటలు వస్తున్నాయా నీకు? మీ నాయకుని కళ్ళల మంటలు వస్తున్నాయా? అంటే ఆ దొర ఏనాడు కూడా దొర లెక్కనే మీద ఉండాలి. కింద వాళ్ళకు ఉద్యోగాలు ఉండొద్దు, రోడ్ల మీద పడి ఎప్పుడు కొట్టుక సావాలి. సచ్చిన వాళ్ళ శవాల మీద మీరు రాజకీయాలు చేయాలని చెప్పి మాట్లాడుతూ మీ బతుకులని అంటున్నా. సిగ్గున్నాను అంటున్నా నేను మీకు. మా ఉద్యోగులకు నిరుద్యోగులకు ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి. మీకు కడుపులమంట. నీళ్లు అన్నారు, కాళేశ్వరం మొత్తం
అడ్డగోలుగా కింద మీద చేసి పడేసిర్రు. ఇప్పుడు అక్కడి నుంచి అన్ని బయటకు వస్తుంటే అసలు నీళ్ళే ఏం లేవు, ఏం కథనే ఏం లేదు అని బయట తెలిసేసరికి మీ కడుపులో మంట. ఇక నిధులకు సంబంధించి మీరు జీతాలు ఇవ్వట్లేదు, చేయట్లేదు కథ. మా రేవంత్ రెడ్డి గారు 1వ తారీఖుకి జీతాలు వేస్తున్నారు. ఇంతవరకు మీరు ఎప్పుడు చేయలేకపోయారు. మీరు అప్పుడకుప్పగా చేసిపోయిన ఈ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతున్నాయో ఆ నినాదాన్ని రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముందట తీసుకొచ్చి వాటిని అన్నింటినీ నెరవేరుస్తుంటే అడ్డగోలుగా మాటలు మాట్లాడతారా? ఇది వాస్తవానికి మా మిత్రుడు కిషోరో మా బల్కా సుమనో మాట్లాడిన మాటలు కాదు. ముమ్మాటికి కేసీఆర్, కేటీఆర్ వెనకాల ఉండి దళిత నాయకులను ముందర పెట్టి వాళ్ళ ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ కి ఖబర్దారని చెప్తున్నా, వారికి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నా. ఈ చిన్న చిన్న పిల్ల కుక్కలను ముందర పెట్టి మీరు రాజకీయ పబ్బం గడుపుదాం అనుకుంటున్నారు. అది కుదరని పని. వాళ్ళు ప్రజలలో తిరస్కరించబడ్డారు, మీరు కూడా ప్రజలలో తిరస్కరించబడ్డారు. దీన్ని మీరు గమనించాలి. పక్కన కూర్చున్న రాకేష్ అంట, ఆయన ఇంకొక యూనివర్సిటీ విద్యార్థి, చిరుమర్తి రాకేష్ అంటే ఆయన కూర్చొని ఆయన మాట్లాడుకుంటా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అరే ఎదవా, మాజీ ఎమ్మెల్యే అయ్యి 8-9 నెలలు అవుతుందిరా ఎదవా, నువ్వు టెక్నాలజీ సర్వీసెస్ కి చైర్మన్ ఉండే అంట, యూజ్లెస్ ఫెలో. అక్కడ మా ఎమ్మెల్యే గారు చెప్పినాడు. మా ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాజీ శాసనసభ్యులు ఎప్పుడో అయిపోయారు. మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్ లో దయచేసి మీరు కొన్ని గమనించి మాట్లాడాలి. ఆయన ఇంకేదో పెద్ద లెక్క చెప్తుండు, 3000 పోస్టులు అమ్ముకున్నామంట, చేసినామంట. బాబు, మీకు తెలవకపోతే తెలుసుకోండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా రిక్రూట్మెంట్లకు సంబంధించి కోర్టు కేసులుంటే కోర్టు కేసులను అధిగమించి పూర్తి స్థాయిగా పోస్టు భర్తీ చేస్తున్నాం. వీళ్ళు అంటారు మరి మేమిచ్చిన నోటిఫికేషన్లు మీరు భర్తీ చేసి మీరు చేసినా అనుకుంటున్నారు. మీరు నోటిఫికేషన్లే ఇచ్చిర్రు, ఏనాడు భర్తీ చేయలే. మళ్ళా ప్రభుత్వంలో వచ్చినా మీకు అంత చేత అయ్యేది కాదు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 16,929 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2022లో మీరే ఇచ్చిన నోటిఫికేషన్, కానీ ఏనాడు కూడా వాళ్ళని మీరు భర్తీ చేద్దామన్న ఆలోచనే రాలే. మీకు ఏనాడు ఒక టీచర్ పోస్ట్ లేదు. అన్ని యూనివర్సిటీల ఖాళీలే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అట్లనే ఉండే, హాస్పిటల్ వ్యవస్థ అయితే అధ్వానంగా ఉండే. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళా మా ప్రభుత్వము మళ్ళా 7,000 చిల్లర నర్సులు పోస్టులను నింపి మళ్ళీ ఇప్పుడు అంతా హాస్పిటల్లకు పంపించి ఇప్పుడు వైద్యం మీద పూర్తి స్థాయిగా తెలంగాణ రాష్ట్రము వైద్యంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మా నాయకులందరూ కలిసి తీర్చిదిద్ది మాట్లాడుతున్నారు. ఇక 2 నోటిఫికేషన్ సంబంధించిన అన్ని కేసులను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిగా మా పార్టీ తరఫున, అదే విధంగా అటు ప్రభుత్వం తరఫున మేము పూర్తి స్థాయిగా వాటి మీద పోరాడుతున్నాం. 100కు 100% నిరుద్యోగులకు అండగా నిల్చుంటుందని చెప్పి కూడా మరి చెప్తున్నాం. ఇదే విధంగా ఏదైతే మహిళలకు సంబంధించి కూడా రిజర్వేషన్ కి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ పరీక్షలకు హారిజంటల్ చేయాలా, వెర్టికల్ వర్తరింప చేయాలా అనే దాంట్లో కూడా ఆ వివాదం చాలా ఉండే. దాన్ని కూడా హారిజంటల్ నిబంధనలను పాటించాలని 22 అక్టోబర్ 14 తేదీన హైకోర్టు తీర్పిచ్చింది. దాన్ని కూడా మేము పాటించి మేము దగ్గరికి వెళ్తున్నాం. ఇన్ని చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు 10 సంవత్సరాలు మీరేం బిక్కిరు, గడి వీకిరా? ఒక్క ఉద్యోగం ఇయ్యలే, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇయ్యలే, మా దళితులకు ఏమో ఇస్తా అన్నారు 3 ఎకరాలు గవి ఇయ్యలే, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నారు, అల్లుడు అన్నారు, గదన్నారు, ఇదేం చేయలే. వీటన్నిటికే మిమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టింది. అరే ప్రతిపక్ష నాయకుడి లెక్క మీ అందరూ ఎమ్మెల్యేలు తీసుకపోయి కేసీఆర్ ని తీసుకొచ్చిన ప్రతిపక్ష నాయకుడు లెక్క ఉండంటే ఈయన మాత్రం అసెంబ్లీలకు రావడానికి వస్తాడు, కింద మీద అవుతాడు. అసెంబ్లీకి ఒక్క రోజు రాడు. అసెంబ్లీ పెట్టగానే ఈయన నడిరుగుతుంది, లేకపోతే పొదడి జనం వచ్చి ఇంట్లో పడతాడు. నిజంగా నువ్వు ప్రతిపక్ష నాయక పాత్ర పోషిస్తే రా, చర్చించు. మా ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారు, నువ్వు రా డిస్కషన్ కి రా. మా ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారు. మా నాయకుని తక్కువ చేసి మాట్లాడితే ఈపుల మీద పేలాలు వేస్తాం. ఇక ఆషామాషి ఉండదు. ఇక బరిగా పడతాం తప్పకుండా. ఇక నేనైతే ఇక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా కదా, ఇది కాదు కావాలంటే నా పదవి కూడా పక్కన పెడతా. నిరుద్యోగుల గురించి మా పదవులు గాని ఇంకేమన్నా గాని మా ప్రభుత్వం తప్పు చేస్తే మొట్టమొదటి లైన్ నిల్చొని మేమే ప్రశ్నిస్తాం. మా ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తాం. మా ముఖ్యమంత్రి గారు కూడా మేము ప్రశ్నిస్తాం. మాకు ఆ స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్ పార్టీలా. మా నాయకుడి దగ్గర మాకు స్వేచ్ఛ ఉంది. మీకు కనీసం అపాయింట్మెంట్ దొరకకపోతుండే, కనీసం మీ ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ కి కాదు కదా, ఆయన నిర్మించుకున్న ప్రగతి భవన్ లో కనీసము ఎమ్మెల్యేలకు, హోంమంత్రులకు కూడా లోపలికి ఎంట్రీ ఉండకపోతుండే. మాకు ఈ రోజు స్వేచ్ఛగా
మా నాయకుడు రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని ఈ సమస్యలున్నీ తీర్చాలని చెప్పి మేము వారానికి ఒక్కసారి కలుసుకునే అవకాశం మాకుంది. మేము పోవాలనుకున్నప్పుడల్లా మాకు అపాయింట్మెంట్ ఉంది. ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వలేనోడు ఆనాడు ఈ రోజు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయాలు చేస్తుండ్రు. దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దామని అంటే మాత్రం ఖబర్దార్. మనం ఒకసారి చెప్తున్నాం, ఆనాడు మరియమ్మ లాకప్టే జరిగింది, శ్రీరామనగర్ లాకప్టే జరిగింది, బ్యాగర్ నరసింహుడు చచ్చిపోయాడు, ఇలా చెప్పుకుంటూ పోతే రేవంత్ రాజాబాబుని కొట్టి చంపారు. ఇన్ని ఇష్యూస్ అవుతుంటే దళితుల పేర్లు చెప్పుకున్న దళిత ముసుగులో ఉన్న ఈ ఇద్దరు దళిత నాయకులు, అటు గాడిద ఇటు బల్క, ఇక ఇద్దరు ఈ రోజు బయటకు వచ్చి ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిగా మాట్లాడడం మాత్రం పూర్తి స్థాయిగా మేము ఖండిస్తున్నాం. వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారికి. ఆ పదవికి ముఖ్యమంత్రి గారు మీకు ఏ విధంగా ముఖ్యమంత్రో అందరు ప్రజలకు కూడా ముఖ్యమంత్రి. మీరు వాడిన భావాలు ఏవైతున్నాయో అవి మాత్రం పూర్తి స్థాయిగా మేము ఖండిస్తున్నాము. అవి అన్పార్లమెంటరీగా మీరు మాట్లాడారు. ఓ ముఖ్యమంత్రిని పట్టుకొని అరే తురే అనడము, అది తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, వీళ్ళందరికీ కూడా వాస్తవానికి కూడా మర్యాద పూర్వకంగా అనిపించే మాటలు కాదవి. గౌరవప్రద పొజిషన్ లో ఎవరున్నా వారి మీద మాట్లాడే మాటలు ఇవి కాదు. వీటిని వెంటనే ఉపసంహరించుకోకపోతే మాత్రం ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నా 33 జిల్లాలలో మీ మీద కేసులు పెట్టిస్తా. ఇది మన ప్రభుత్వం పెట్టించింది అనే విధంగా మాత్రం ఉండదు. మా ఎస్సీసీఎల్ నుంచి మా దళిత నాయకులు తప్పకుండా మీ మీద పోరాటం చేయడానికి సిద్ధమవుతారు. మా నాయకుడు మాకు ఈ రోజు మా అందరిని ముందడి తీసుకుపోవడానికి ఈ రోజు ఎస్సీలలో కూడా అటు మాదిగ కార్పొరేషన్ ఇటు మాల కార్పొరేషన్ చేసి దళితులను పైకి తీసుకొద్దామన్న ఆలోచన ఉంటే ఇద్దరు దళితులు కూర్చొని వాళ్ళు వేసిన ఎంగిల మెతుకుల గురించి అని చెప్పి తోక ఒప్పుకుంటా మీరు చేసే మాటలు, మీరు చేసే భావాలు అవి కరెక్ట్ గా లేవు. మిత్రులారా, మీకు ఖబర్దారు చెప్తున్నా, మీ పార్టీ ఇప్పటికే మునిగిపోయింది. మొత్తానికి మునిగిపోక ముందుకే మీరు కళ్ళు తెలుసుకొని జరా వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా నిరుద్యోగుల పక్షాన మీరేమన్నా ఉంటే మీకు 24 అవర్స్ మా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఎప్పుడు అడిగితే 24 అవర్స్ కూడా మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. వచ్చి మీరు వినతి పత్రాలు సమర్పించండి. మేము అన్నాడు వినతి పత్రాలు సమర్పించుకుందాం అనుకున్నా కూడా కనీసం మీరు మాకు సమయం ఇవ్వలే. మీరు దయచేసి మీకు ఏమైనా ఉంటే, ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీరు తీసుకురండి. నిరుద్యోగుల పక్షాన మేమందరం తప్పకుండా ఉంటాం, వారికి న్యాయం చేసే విధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. చారగొండ వెంకటేష్ గారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గాదర్ కిషోర్ మాజీ శాసనసభ్యులు వారు మాట్లాడుతూ సమస్యను ఏదైతే ఈనాడు జరుగుతున్నటువంటి పోరాటాలు వాళ్ళ దృష్టిలో గతంలో పోరాటాలు కావు, వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం చేసి 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 వాళ్ళతో కలిసి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నామనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. గాదర్ కిషోర్ అనేటోడు వాడు చిల్లరగాడు. వాడు ఎందుకు చెప్తున్నామంటే వాడు మేమంతా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నోళ్ళం, తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని నడిపిన వాళ్ళం. ఆనాడు వాని బతుకు, వాని స్థితి ఇంకా చెప్పరానిది. వాడు గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ పక్కల ఆరాధన థియేటర్ ఉంటుండే. వాడికి పైసలు గతి లేక ఆరాధన థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకుంటుండేవాడు. బ్లాక్ లో వాళ్ళని బెదిరించి విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసి వాడు జేబులో పెట్టుకొని ఫ్రీగా వాళ్ళను థియేటర్లకు పంపిస్తుండేవాడు. అట్లాంటి పరిస్థితి వాంది. ఈ రోజు వాడు 2 సార్లు శాసనసభ్యుడై ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వం వస్తే ఆ ప్రజాప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని పరిచయ పదజాలంతో దూషిస్తున్నటువంటి పరిస్థితి. నేను ఏమంటున్నానంటే ఈరోజు ఈ ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కాపాడుకుంటుంటే మీకు బుద్ధి చెప్పి మీకు ఈపి మీద దంచి చెప్పు తీసుకొని కొట్టి మిమ్మల్ని ఇంట్లో పంట పెట్టిన ప్రజలు. కానీ ఈరోజు పదే ముఖ్యమంత్రి గారిని అవమానించేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దార్ అని చెప్పేసి సందర్భంగా గాదర్ కిషోర్ గారిని హెచ్చరిస్తా ఉన్నా. అరే గాదర్ కిషోర్, నువ్వు గతంలోనే ఉస్మాన్ యూనివర్సిటీలో నీ ప్రవర్తన, వింత ప్రవర్తన, నీ విచిత్రమైనటువంటి బిహేవియర్ అందరు ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులకు తెలియదు కాదు. నువ్వు గత చరిత్ర ఎందుకు ఈ రోజు గుర్తు చేయదలుచుకున్నామంటే నువ్వు మాట్లాడేటువంటి మాటలు అనైతికమైనటువంటి మాటలు. నీ యొక్క ఆలోచన విధానము ఈ సమాజానికి ఏమాత్రము
పనికిరానటువంటి ఆలోచనను ప్రజల ముందు ఉంచుతున్నామనే విషయాన్ని చెప్పడానికే నీ యొక్క గత చరిత్రను గుర్తు చేస్తా ఉన్నాం. నువ్వు గతంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థులను, అమ్మాయిలను నువ్వు రకరకాలుగా వేధిస్తా ఉంటుంటే ఆ రోజు పీడిఎస్ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి నిన్ను చెప్పు తీసుకొని బుద్ధి చెప్పిన సంగతి మరోసారి గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి. ఎందుకోసం చెప్తా ఉన్నామంటే ఈ రోజు ప్రజాప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉంటుంటే బాధ అవుతా ఉన్నది. వాళ్ళ గతంలో ఏం చేశారనే విషయాన్ని ఈ రోజు మీ మన తెలంగాణ ప్రజల ముందు ఉంచదలుచుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క గాదర్ కిషోర్ అనేటోడు అమ్మాయిలను వేధించినోడే. ఆయన 2 సార్లు శాసనసభ్యుడైండు. మరి ఎట్లా అయిండో, నిజంగా ఎట్లా అయిండో అనంటే ఈ రోజు అందరం ఆశ్చర్యపోల్సినటువంటి విషయం. ఇంకా మళ్ళీ అయ్యే పరిస్థితి ఏం లేదు. ఎందుకోసం అనంటే తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ విద్యార్థులందరూ పోరాటం చేస్తే ఆనాడు 2 సార్లు నీకు అధికారం ఇచ్చారు ప్రజలు. అయ్యో తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళని ఆయన చెప్పుకుంటుంటే ఈ రోజు ప్రెస్ మీట్ లా మేమంతా కొట్లాడి జైలు పోయినాం, 100 కేసు పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు ఉద్యమం అంటే? ఆయన ఉద్యమం చేయలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాడు. ఎన్నడూ రాను ఉద్యమం చేసింది గాదర్ కిషోర్? మాకు తెలియని ఉద్యమ చరిత్ర ఏడుందిరా నీది? చూపి నీది. నీ మీద కేసు అయిందో మా మీద కేసులని రారా చూద్దాం. నువ్వు తిని ఆ ఓల్డ్ పిచ్ హాస్టల్లో పడుకునేది. బాలక సుమన్ గారేమో తాగి 12 గంటల వరకు తాగి పొద్దున 12 గంటలకు లేచేది వాడు. మీ చరిత్ర మాకు తెలియదారా? మీ చరిత్ర, మీ యొక్క హీనమైనటువంటి చరిత్ర, అనైతికమైనటువంటి విలువలేనటువంటి మీ చరిత్ర మాకు తెలియదా? ఆయనంట ఉద్యమంలో ఉన్నాడంట. మేమంతా ఉద్యమాలు చేసి మా కైలాస్ నేత మా దయాకర్ వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమం చేసి మా అన్న ప్రీతమన్న ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డటువంటి వ్యక్తి. మేమంతా తెలంగాణ కోసం పోరాటం చేసి కేసులు పెట్టుకొని అనేక ఇబ్బందులు పడ్డ రాత్రి మగలు ఏం జరుగుతుందో ఏమవుతుందో పోలీసులు తీసుకుపోయి ఎక్కడ చిత్రహింసలు గురి చేస్తారని బాధపడ్డ. కానీ మీ రోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఫోటో దిగి పేపర్లు ఇచ్చుకొని ఎక్కడ పోయి పండుకునేదో, ఏడ తాగి పండుకునేదో తెలియదు మీ చరిత్ర. వీళ్ళంట తెలంగాణ ఉద్యమంలో చేరి తెలంగాణ ఉద్యమం చేసి కేసులు పెట్టుకొని అనేక ఇబ్బందులు పడ్డారట. ఏడరా మీ చరిత్ర? చూపియండి. మేమున్నామా తెలంగాణ ఉద్యమంలో, మీరున్నారా? కాబట్టి ఇట్లాంటి అంటే తెలంగాణ ఉద్యమం పేరు మీద మీరు 2 సార్లు ప్రజలు ఆశీర్వదిస్తే శాసనసభలు అయ్యారు. కానీ ఏనాడన్నా తెలంగాణ ఉద్యమం పేరు మీద శాసనసభలై ఎమ్మెల్యేలై మీరేనన్నా తెలంగాణ విద్యార్థుల కోసం నిరుద్యోగుల పక్షాన ఏనాడన్నా మాట్లాడిందా? ఈ రోజు ఎట్లా మాట్లాడుతుర్రా? మీకే అసలు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది? ఎన్నడన్నా నిజంగానే మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలై ఆ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఉండి మీరు ఏనాడన్నా ఒక్క పోస్టర్ వేసిరారా? మీరు సిగ్గుందారా? మీకు సీమ రక్తం ఉందారా? అరే గాదర్ కిషోర్, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలను ఒక్కసారి మరోసారి మళ్ళా నువ్వు మాట్లాడినేందో ఒకసారి మళ్ళా వీడియో పెట్టుకొని చూసుకో. నీకే సిగ్గేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకోసం అనంటే నువ్వు ఎన్నడైనా ఆనాడు 9.5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క విద్యార్థుల గురించి అన్నా నిరుద్యోగుల గురించి మాట్లాడినా? పూలందం పెట్టే ఉస్మాన్ యూనివర్సిటీని గందరగోళం చేశారు. అక్కడ మీకు ఒక వాతావరణం లేకుండా చేసి యూనివర్సిటీలను విధ్వంసం చేసినటువంటి మీరు ఈ రోజు విద్యార్థి ఉద్యమకారుల గురించి అదేవిధంగా విద్యార్థి నిరుద్యోగుల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్పాలిగా? ఈ రోజు స్పష్టంగా మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిరుద్యోగుల పక్షాన చాలా స్పష్టంగా ఆనాడు మీరు ఎన్నడూ కూడా విద్యార్థి నిరుద్యోగుల గురించి మాట్లాడిన వాళ్ళు, ఎన్నో పోరాటాలు చేస్తే కనీసం స్పందించిన వాళ్ళు. కానీ మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రజాప్రభుత్వం వస్తే ఆనాడు 3 రోజుల క్రితము ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిపించుకొని మాట్లాడిండు. ప్రభుత్వ అధికారులను పిలిపించి మాట్లాడిండు. ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడితే చాలా స్పష్టంగా నేను కూడా దాంట్లో ఉన్నా. దయాకర్ ఉన్నాడు, అన్న ఉన్నాడు, కైలాస్ నేత, అందరం ఉన్నాం. మేము ఉండి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పినాం, ఖచ్చితంగా విద్యార్థి నిరుద్యోగులకు మనం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయాలంటే స్పష్టంగా మనం అమలు చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం వేరు, మనం వేరు. కాబట్టి ఆ విద్యార్థుల సమస్యలు ఏమున్నా కూడా మనం పరిష్కరిస్తాం. మీరు అధికారులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఖచ్చితంగా ఏది సాధ్యమవుతుంది, ఏది ఎట్లా విద్యార్థి నిరుద్యోగులకు ఎక్కడ కూడా అన్యాయం జరగొద్దని అధికారులను ఆదేశించడం జరిగింది. ఏనాడన్నా కేసీఆర్ స్పందించినారా? ఎంతో పోరాటాలు చేస్తే ఏనాడన్నా ఒక్క డిఎస్ చేసినారా? బుద్ధి తక్కువైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజు. ఏనాడన్నా కనీసం ఆ కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కేసీఆర్ గారి
విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక పిహెచ్డి స్కాలరు నాకు ఉద్యోగం రావట్లేదు, నా వయసు అయిపోయింది, 40 సంవత్సరాలు వచ్చినాయి అని చెప్పేసి ఒక దళిత విద్యార్థి నరసింహ అనే పేదరికంలో పుట్టుమిట్టాడుతున్నటువంటి ఒక దళితుడు ఆత్మహత్య చేసుకుంటే స్పందించాలని విలువన కొడుకులు మీరు ఈ రోజు మా ప్రభుత్వం గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? ఈ రోజు మేము కడుపు మండి ఈ రోజు ప్రభుత్వం తెచ్చుకున్నారు విద్యార్థి నిరుద్యోగులంతా, తెలంగాణ ప్రజలంతా. ఈ రోజు ఏదో మీరు వాళ్ళ గురించి మాట్లాడినట్టు, ఏదో ఉద్ధరించినట్టు ఈ రోజు మేము ప్రజల మధ్య ప్రజలకు న్యాయం జరగడం కోసం, నిరుద్యోగులకు న్యాయం జరగడం కోసం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నిజంగా వాళ్ళకు న్యాయమైనటువంటి డిమాండ్ అయితే ఖచ్చితంగా పరిష్కరించడానికి ముందుకు పోతా ఉంటే మీరు చిల్లర మల్లరటువంటి వేషాలు వేస్తా ఉన్నారు. బిడ్డ జాగ్రత్త. దాదర్ కిషోర్ చాలా వల్గర్ మాట్లాడుతున్నావు బిడ్డ, చెప్పు తీసుకొని తంతాం. నువ్వు ఏడవున్నావో చెప్పు. ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం, అయినా కూడా ఎక్కడ కూడా మేము విర్రవీగుతలేము. గతంలో మీరు ఎట్లా విర్రవీగారు? ఎంతో మందిని ఏం చేశారు? విద్యార్థి నిరుద్యోగులను కొట్టించారు. ఎక్కడ కూడా ఎవరికైనా కలిసేటువంటి ప్రయత్నం చేశారా? మీ ముఖ్యమంత్రి మీరే కలవలేదురా. కానీ ఈ రోజు అన్న ప్రీతమన్న చెప్పినట్టు మా ముఖ్యమంత్రి గారు ఎవరికి ఏ సమస్య ఉన్నా, విద్యార్థులకు సమస్య ఉన్నా, నిరుద్యోగులకు సమస్య ఉన్నా, ఉద్యోగస్తులకు సమస్య ఉన్నా, ఏ కష్టాలు వచ్చినా పేద ప్రజలకు ఈ రోజు వెంబడి ఉండి మీరు రాండి అని చెప్పేసి తన ఇంట్లోకి పిలిపించుకొని సమస్యను పరిష్కరిస్తా ఉన్నాడు. అదేవిధంగా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లో ఏ సమస్య ఉందో సెక్రటరియట్ కు వచ్చి రివ్యూలు చేసి అధికారులను ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలబడమని కోరుతా ఉన్నారు. మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలను మంత్రులను ఖచ్చితంగా మీరు ప్రజల మధ్యలో ఉండండి, ప్రజలను సమస్యలను పరిష్కరించండి అని చెప్తా ఉన్నారు. గత 9 సంవత్సరాలలో ప్రజలు అనేక ఇబ్బందులు పడి ఎక్కడ సమస్యలు అక్కడనే వదిలేసిన మీరు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించిన అటువంటి దోపిడీ చేసినటువంటి బిమ్ములను మీ ఈ రోజు ప్రజలకు పక్కకు తోస్తే మేము ఈ ప్రజలకు అండగా నిలబడి ఈ రోజు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇట్లాంటి ప్రభుత్వం మీద నిందలేయాలని చూస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి సీము రక్తం ఉంటే, సీము నెత్తురు మీకు ఉంటే, దాదర్ కిషోర్, బల్క సుమన్ మీరు ఈ రోజు దళితులమని చెప్పేసి ఈ గత ప్రభుత్వాన్ని ఒకవేళ పుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సిగ్గు శరం ఉండాలి. గతంలో మీరు దళితులకు ఇస్తున్నటువంటి హామీలు దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది? అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు అన్నా ఇచ్చినారా? ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఎవరైనా సరే దళితులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, సామాజిక న్యాయం ఉండాలి. వాళ్ళకు రేషియో ప్రకారం ఇంతకుముందు మీరు మాట్లాడుతా ఉన్నారు 1:50 పెంచుడేంది 100 పిలవాలని. మీరు గతంలో 2017లో 330 జీవో ఇచ్చారు. 330 జీవోలు ఏమైనా చెప్పినా స్పష్టంగా ఏమైనా చెప్పినా గ్రూప్ 1 కు సంబంధించి 1:50 1:100 అని చెప్పేసి చెప్తే దాంట్లో 330 జీవో ఇచ్చి ఆ జీవోలు ఏం స్పష్టంగా ఏం చెప్పలే. ఇంకా మీరు అట్లాంటి వాళ్ళు మీరు మీ ప్రభుత్వం మీరు ఈ రోజు మేమంట 1:50 గ్రూప్ 1లో 1:50 పిలిచి ఆ 1:50 పిలిచిన తర్వాత కూడా ఇంకో 350 మందిని అదనంగా పిలిచినామంట. మరి ఎక్కడికి వచ్చిందో ఏడవతో వాడు రాకేష్ వచ్చాడు మాట్లాడుతుండడు, సిగ్గు తప్పినాడు వాడికి మరి అయ్యమ్మకు పుట్టిండో లేదా నా కొడుకు వాడు, మరి ఎట్ట పుట్టిండో ఏమో వాడు మాట్లాడుతా ఉన్నాడు. వానికి ఎక్కడి నుంచి వచ్చిందో మరి తీరా మరి తీసుకురా చూద్దాం, చర్చకు పెడదాం రా, మేమంతా ఉంటాం, మేము కూడా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తాం, మేము కూడా డాక్టరేటే, మాకు అన్ని విషయాలు తెలుసు. ఈ అంటే ప్రజలకు ఏం తెలియదు, మేము ఏం మాట్లాడినా, మేము ఏ విషయాలు చెప్పినా కూడా ప్రజలు గుడ్డిగా నమ్ముతారు, విద్యార్థి నిరుద్యోగులు గుడ్డిగా నమ్ముతారని చెప్పేసి ఏదో విద్యార్థి నిరు గతంలో చేసినటువంటి పాపాలను కడుక్కోవాలనేమో. మరి అట్లా కడుక్కుంటే పోవు. విద్యార్థి నిరుద్యోగుల ఈ రోజు అంటే గతంలో మాట్లాడండి, గతంలో వాళ్ళకి న్యాయం చేయండి, ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పాపాలను కడుక్కోవాలని ఏదో ప్రయత్నం చేస్తే అట్లా ఊరికి పోయేటువంటి పాపాలు కాదు. మిమ్మల్ని బొంద పెట్టాలి, మిమ్మల్ని బొంద తొక్కి బొంద పెడితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ మాట్లాడుతూ డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 నిరుద్యోగులకు సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడుతూ ఎన్నడన్నా నిరుద్యోగుల పక్షాన కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిందా? ఇప్పుడన్నా మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అమర దీక్ష చేయండి అని చెప్పేసి కోరడం జరిగింది. ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఇక్కడ నిరుద్యోగులు గమనిస్తా ఉన్నారు. మొన్న మోతీలాల్ విషయంలో కూడా అదే జరిగింది. మోతీలాల్ తానంతటికి తానే ఆమరణ దీక్షను విరమించుకోవడం జరిగింది. ఎందుకు విరమించుకున్నదో తెలుసా? అంటే దీని వెనుక హరీష్ రావు అదేవిధంగా బాల్క సుమన్ ఇద్దరు కుట్రదారులు దాగి ఉన్నారు.
వీళ్ళు మమ్మల్ని చంపుతారని ఆయన లేకపోతే ఎందుకు ఇక నేను ఆమర దీక్ష విరమించుకుంటా, లేకపోతే ఈ కొడుకులు చంపేస్తారు నన్ను అని చెప్పేసి డాక్టర్లకు చెప్పో, లేకపోతే ఏనుంచో రాత్రి గొంతు తీసుకు చంపేస్తే నేను చచ్చిపోతా దేవుడా అని ఆమర దీక్ష విరమించుకున్నాడు. బయటకు వచ్చి ఆఫ్ ది రికార్డులో మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు విద్యార్థి నిరుద్యోగులను చంపేటువంటి పరిస్థితికి వచ్చారు. వాళ్ళ మీద శివరాజకీయాలు గతంలో చేసిన తెలంగాణ ఉద్యమంలో మేము చూడని తెలంగాణ ఉద్యమమా? మేమే కదా ఏనాడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి హరీష్ రావును కానీ అదేవిధంగా కేసీఆర్ రానియలే మేము. ఇక మేము ఉద్యమం చేస్తే మేము తెలంగాణ రావాలనుకుంటే నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేసి రసం తీసుకుంటే, జ్యూస్ తీసుకుంటే మేము తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణను తెచ్చుకున్నాం మేము విద్యార్థి నిరుద్యోగులం ఆ రోజంతా. కానీ నువ్వు దాని పేరు మీద 10 ఏళ్లు పరిపాలించిన వరా ఇప్పటికైనా మీకు ప్రేమ వాళ్ళ మీద మీ పాపాలు కడిగేసుకున్న ప్రయత్నం చేస్తే ఒకవేళ మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయమని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. కానీ దాన్ని ఏదో బూచిగా చూపి దాన్ని ఏదో పెద్దగా తప్పన్నట్టుగా ఈరోజు పాల్క సుమన్ గాడు అదేవిధంగా గాదర్ కిషోర్ గాడు అంటే మరి వీళ్ళకైనా వస్తుంది, ఎందుకు వస్తుందో అర్థమైతలేదు. ఈ కొడుకులకి ఎవరు లేరుగా వాళ్ళ పార్టీలా అంటే వీడు వస్తాడు, పాల్క సుమన్ గాడు అంటే వీడు వస్తాడు. అంటే మేము దళితులమనా? బిడ్డ మేము దళితులమే, మేము మాదిగలం, చెప్పు తీసుకొని కొడతాం, మాదిగలు కుట్టినా చెప్పుతో తంతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకోసమనంటే మీరు ఎవరికి దళితులకి ఏం ఉపయోగపడలే, దళితులని ఏం ఉద్ధరించలే. ఆనాడు కేసీఆర్ దగ్గర దొర దగ్గర మోదీ వచ్చి నీళ్లు తాగిన వాళ్ళే మీరంతా. కేసీఆర్ వేసిన బిస్కెట్లను కుక్కల్లాగా తిన్నోళ్ళే మీరంతా. మాకు తెలియదారా? మీరు ఏమైనా దళితులను కలిసిరారా? ఏమైనా దళితులను ఉద్ధరించిరారా? వాళ్ళ ఇళ్లలో పోయిరారా? వాళ్ళ ఇళ్లలో అన్నం తిన్నారా? అరే బల్క సుమన్, అరే గాదర్ కిషోర్ చెప్పరా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం మేము, రారా పురి గుర్తలు పోయి అన్నం తింటాం దళితుల ఇళ్ళ, మాల మదిగల ఇళ్ళ. మీకు సిద్ధశుద్ధిందారా? కానీ ఈ రోజు ఏదో ఒకళ్ళ పుచ్చుకొని దొర దగ్గర మార్కులు కొట్టేయాలని అరే మీ బతుక అయిపోయిందిరా. ఇక మీరు మాట్లాడతో మీరు విద్యార్థి నిరుద్యోగుల పక్షాన మాట్లాడేటువంటి నైతిక హక్కు పోయిందిరా అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకోసమే బిడ్డ ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పెళ్తే బిడ్డ పండ పెట్టి తొక్కుతాం, బొండ పెడతాం అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ మీరు మరొకసారి విద్యార్థి నిరుద్యోగుల పక్షాన ముందుకు రాకండి. ఎందుకంటే మీ లోపల కుతంత్రాలు దాగున్నాయి. కాబట్టి ఫైనల్ గా ఒక విషయం చెప్పదలుచుకున్నా, డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులైనా అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 రాసేటువంటి అభ్యర్థులకైనా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నిరుద్యోగుల పక్షాన మన పక్షాన ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉన్నారు, మనల్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. లీగల్ గా ఏ ఇబ్బంది రాకుండా గత ప్రభుత్వం ఒక్క గ్రూప్ అని వేయలే, ఒక డిఎస్సి వేయలే. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాలని చూస్తా ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, భయపడద్దు. వేల లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి మన బతుకుల్లో వెలుగు రాబోతుంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని మీ పక్షాన నిలబడమని కోరుతా ఉన్నారు. కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కైలాష్ నేత ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి 2-3 విషయాలు మీతోటి స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వచ్చినటువంటి తెలంగాణని రాబందులు, రాక్షసులు, నరహంతకులు అయినటువంటి కేసీఆర్ యొక్క మంది మాగదులు దోచుకున్న తర్వాత తెలంగాణకు పట్టినటువంటి పీడని తెలంగాణ సమాజం మొత్తం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి ఒక యుద్ధం చేసి తెలంగాణలో ఒక ప్రజాప్రభుత్వాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి సంగతిని మీకు గుర్తుకు చేస్తా ఉన్నా. వచ్చినటువంటి 3-4 నెలల్లోనే చిత్తశుద్ధితోటి తన బాధ్యతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 30,000 ఉద్యోగాలు నింపిన సంగతి నేను తెలంగాణ సమాజానికి గుర్తుకు చేస్తా ఉన్నా. రాజకీయాలు అవసరం లేదు, ఎన్నికలకు సందర్భమే కాదు ఇది. ఎందుకంటే ఇచ్చినటువంటి మ్యాండేటరీ 5 సంవత్సరాలకు సంబంధించింది. కాబట్టి ఈ ప్రజలు ఏదైతే కోల్పోయినో విద్య, ఉద్యోగం, వైద్యం, తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి కనీస వసతుల పైన దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు వెనువెంటనే అటు ఆరోగ్య శాఖలో గాని అటు పోలీసు రిక్రూట్మెంట్ లో గాని మరే ఖాళీలున్నా ముఖ్యమంత్రి గారు నింపాలన్న ఆలోచనతోనే ఇటీవల గత వారం రోజుల క్రితం కూడా విద్యార్థి నిరుద్యోగ సంఘాలతోటి తెలంగాణ మేధావులతోటి చర్చలు జరిపి
రిక్రూట్మెంట్ వేయడం ఆపివేయడం, లేదా పరీక్ష పేపర్ పెట్టడం లీక్ కావడం. గతంలో జరిగినటువంటి దానికి భిన్నంగా ఒక రిక్రూట్మెంట్ ని సాఫీగా సాగి వారి ఉద్యోగాలు ఎక్కిందాక ఈ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి వెనువెంటనే పద్ధతి ప్రకారం వేయాలని ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. మరి ఇవాళ కేసీఆర్ గడిలో కట్టేసినటువంటి ఓ కుక్కలు మరుగుతా ఉంది. ఒకటి గడ్డి విల్లి, ఒకటి గాడిది విల్లి. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిఎస్సి గురించి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆరోగ్య శాఖలో కానీ, లేదా విఆర్ఓలు కానీ, విఆర్ఏలు కానీ అనేక మంది తెలంగాణలో మరి ధర్నాలు, రాస్తారోకోలు, కొట్లాటలు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే ఏ ఒక్కరోజు కూడా స్పందించినటువంటి ఈ యొక్క పల్లకిలు మోసేటువంటి ఓ మూర్ఖులైనటువంటి గాదర్ కిషోర్ బల్కసుమర్కి ఒకటే సూటి ప్రశ్న, నీ నాయకుని కొత్తాసు పలకడం మాని ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి నువ్వు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 10 సంవత్సరాల్లో మీరేదో మాకు చందమామ చేసి తీర్చిదిద్ది ఇస్తే మేమేదో ఆగం చేస్తున్నట్టు గాయిగా ఏ గత్త రైతులు. ఎందుకో తెలుసా? మీ దగ్గర ఎమ్మెల్యేలు ఉండలేరు, ఎంపీలు వెళ్ళిపోతారు, తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, 13 ఎంపీ పార్లమెంట్ స్థానాలలో మిమ్మల్ని కర్రు పెట్టి కాల్చిర్రు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం విద్యార్థి నాయకత్వంతో ఆ రోజు ఉద్యమాలు జరిగితే రక్తం చిందిస్తే లబ్ధి పొందినటువంటి ఈ దొంగ ఉద్యమకారులైనటువంటి బల్కా సుమన్, గాదర్ కిషోర్ ఎమ్మెల్యేలు అయ్యారు. మీకు ఉద్యోగం వచ్చింది, ఓ 500 కోట్లు నువ్వు సంపాదించడం, ఇంకో 500 కోట్లు వాడు సంపాదించాడు. మరి మీరు సంపాదించుకుంటే అయిపోయినారా భయ్? ఒక్కటే ఎగురుతున్నావు, తోకగాయల పిల్లోదిగా బొబ్బో బొబ్బో అని మొత్తుకుంటున్నావు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చిండ్రు, ప్రజల కోసం ఏం పని చేస్తున్నారు? ఒక పక్క రైతు బంధు కార్యక్రమం కానీ, ఒక పక్క పాఠశాలలు సంబంధించినటువంటి కొత్త యొక్క రెసిడెన్షియల్ నిర్మాణం కానీ, ఇలా ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతా ఉంది. ఆరోగ్యశ్రీని నిర్మించుకుంటూ పోతా ఉన్నాం. మీరు గతంలో ఏ ఒక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించకపోతే ఈ రోజు 10 లక్షలు తీసుకొచ్చినాం. ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం కానీ, మన ముఖ్యమంత్రి గారు ఇది కేవలం ఇది నా ప్రభుత్వం అనుకోవట్లేదు, ఈ ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాధికారాన్ని నేను ప్రజల కోసం అంకితం చేస్తా, ఈ ప్రజల కోసం పనిచేస్తా, ఈ 5 సంవత్సరాల్లో ప్రజల యొక్క మన్నలు వద్దా అప్పుడు మాత్రమే నేను ఓటు అడుగుతాను మా ముఖ్యమంత్రి గారు సవాల్ ఇస్తుండు. కానీ అంతేగాని మీరు చచ్చిపోయినటువంటి గతంలో ఉన్నటువంటి నాయకుల మీద ఓట్లు అడుకొని శవ రాజకీయాలు చేసి, వ్యభిచార రాజకీయాలు చేసి, లిక్కర్ స్కామ్లలో నీ బిడ్డ పోతే, ఒకటి శ్రీతారలేమంటే నీ కొడుకు పోతే, ఇవన్నీ తెలంగాణ సమాజం చూడలేదనుకుంటురా గాడిదలారా? గాడిది గడ్డేసి ఏదో అన్నట్టుంది వెనకట. అట్లాంటి మీ గాడిదలకు ఓట్లేసి తెలంగాణ ప్రజలు ఆ రోజు బాధపడ్డారు. అందుకే ఇలా ప్రజా ప్రభుత్వం వచ్చింది. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు బాధ్యతతో ఉన్నారు. ఇది మా బాధ్యత. నిరుద్యోగులకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. దయచేసి మీరెవరు కూడా వారి ట్రాప్ లో పడతండి, వారి మాటలు నమ్మతండి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇది ప్రభుత్వం సానుభూతి ప్రభుత్వం కాదు, బాధ్యతతోటి, ధర్మంతో మీరేసినటువంటి ప్రతి ఓటుని తప్పకుండా మీకు తిరిగి చెల్లించి మీ రుణం తీర్చుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేగాని మరి కుక్కల లెక్క ఒరుగుతున్నటువంటి వారికి ఒకటే సూటి ప్రశ్న, అరే భయ్ నువ్వు పొద్దున్న లేస్తే పంది తాగినారు తాగుతావు, నీ సంగతి నాకు తెలియదా? బల్కా సుమన్, గాదర్ కిషోర్, నువ్వు ఏం తింటావో ఏం సంగతో నాకు కూడా తెలుసు. ఒకటే మాట అడుగుతున్నా, నువ్వు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సెక్యూరిటీ లేకుండా ఉస్మాన్ యూనివర్సిటీకి రాండ్రా భయ్, మా ముఖ్యమంత్రిని మేము తీసుకొని వస్తాం, నిరుద్యోగులు మీ వైపు నిలబడతారా, మా వైపు నిలబడతారా, మా సవాళ్ళు స్వీకరించమని అడుగుతా ఉన్నా. అంతేగాని నువ్వు అనవసరంగా ఏదో మైకుంది కదా, నాకు మాటలు వస్తాయి, నేను ఏదైనా మాట్లాడతా అంటే అవి చెల్లవు. గాదర్ కిషోర్, నువ్వు చెప్పినటువంటి యొక్క ఏదో కథలు ఉంటారు చూసినావు చిరుతల మధ్యన, నువ్వు ఒకడేమో ఉడతలు పడుతున్నావు కానీ చిరుతలు పడుతున్నావు. అందుకే అక్కడ చెన్నూరులో తన్ని తరిమేస్తే వాడు ఇక్కడ వచ్చి రోజు తాగుతా ఉండు. ఇక గాదర్ కిషోర్ అయితే ఏం చేస్తుండో ఆయనకు అర్థమవుతలేదు. మిత్రమా, ఒకటే చెప్తున్నా, మనం కలిసి చదువుకున్నాం, కలిసి ఉద్యమాలు చేసినావు. సరే నువ్వు దొంగ ఉద్యమాలు చేసినా ఏం చేసినా మేము భరించినావు, దాంతో బాగుపడరా భయ్, ఎందుకంటే మా జాతి బిడ్డవు. కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ప్రజల పక్షం, నిరుద్యోగుల పక్షం, మహిళల పక్షం, అన్ని వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరుద్యోగులకి ఆకలి కన్నీళ్లు తుడిచేటువంటి ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినటువంటి మీ యొక్క రుణాన్ని ఈ ప్రభుత్వం తీర్చుకుంటది. నిరుద్యోగులారా, యువకులారా, వారి ట్రాప్ లో పడకండి. మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, ఈ అవకాశాన్ని నిలబెట్టుకొని రాబోయే రోజుల్లో ఎన్ని ఖాళీలు ఉంటాయని ఆ రోజు మేము చెప్పినాం. వచ్చిన వెనువెంటనే 5 సంవత్సరాల లోపల ఏదైతే 2 లక్షలు అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఆ హామీ ప్రకారం అన్ని ప్రభుత్వాలు నింపుతాం. ఆ నింపిన తర్వాత మీరు ఈ ప్రభుత్వానికి నచ్చకపోతే తప్పకుండా మా మీద తిరుగుబాటు చేయండి. అంతేగాని ఈ ప్రభుత్వాన్ని కూలుస్తాం, కాలుస్తాం అంటే మిమ్మల్ని కర్ర పెట్టి కాల్చిర్రు. దయచేసి
ఎవరైతే మరి విద్యార్థి ముసుగులో వచ్చినటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది ద్రోహులు, వాళ్ళందరి యొక్క చేష్టలని తెలంగాణ సమాజం కాంగ్రెస్ ఉమ్మేస్తుంది. కాబట్టి విద్యార్థి యువకులకు, అదేవిధంగా డిఎస్ అభ్యర్థులకు మీ అందరి పక్షంగా, మీ అందరి యొక్క కోరికల మేరకు ప్రభుత్వం సానుభూతితోటి, మరి ప్రేమతోటి, బాధ్యతతోటి మీ యొక్క ఆకాంక్షలు నెరవేర్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే ఇప్పుడు వాడుతున్నటువంటి మీ భాషని, ఏదైతే మీరు మైకుంది కాదుగా రెచ్చిపోతున్నటువంటి మీ భాషని తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. మాలాంటోళం కూడా ఓ సందర్భం వస్తే మీ బట్టలు కూడా తీసి మిమ్మల్ని బజార్లో నిలబెట్టే కార్యక్రమం మొదలు పెడతాం. కాబట్టి కిషోరా, నాయన గండివిల్లి కిషోరా, నువ్వు దయచేసి, మరి బల్క సుమన్ గారు, నేను ఒక్కటే మనవి చేస్తున్నాయా, నువ్వు దయచేసి నీ నోరు గట్టి పెట్టుకొని 5 ఏళ్ల దాకా నువ్వు చిరుతలు కొట్టుకుంటా కూర్చో ఫామ్ హౌస్ లా. ఎందుకంటే నీ నాయకుడు రాలే, నువ్వు రాలే ఇడికి. ఇలా మా ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే సెక్రటరేట్ పోతే ఇంటికాడ రోజు జనమే జనం. నీ కాడన్నా జనం ఉన్నారా భయ్? నేను అడుగుతున్నా, ఏ రోజు కూడా ప్రజలు లేరు, మునవలసిన నా లెక్క కూర్చున్నావు నువ్వు ఆ రోజు. కానీ ప్రజలు ఇవాళ వేలాది మందికి వచ్చి ముఖ్యమంత్రి గారికి అభ్యర్థనలు ఇస్తున్నారు. కాబట్టి పరిష్కారాలు చూపిస్తాం. తప్పకుండా నిరుద్యోగుల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆకలిని అన్ని రకాలుగా తీర్చేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని, దాన్ని విశ్వసించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 minutes back. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన గాదర్ కిషోర్ గాని, బాలక సుమన్ గాని అనుచితమైన వ్యాఖ్యలు చేసి మాట్లాడడాన్ని ఈరోజు గాంధీ భవన్ వేదికగా మన చైర్మన్ గారు ప్రీతం గారు, అదేవిధంగా చారకొండ వెంకటేష్ గారు, అదేవిధంగా పున్న కైలాస్ గారు, అదేవిధంగా మేమందరం కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమ నాయకులం, అదేవిధంగా అన్న ప్రీతమన్న అందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఇది ఒక ప్రజాస్వామ్యానికి ఒక మంచిది కాదు. ఇది ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ల కాలంలో ఒక ఫ్యూడలిజానికి, నియంతకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చినటువంటి సందర్భంలో ఇవాళ నిరుద్యోగులకు, తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉంటే, ఇవాళ విద్యార్థులకు, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ కి ఎక్కడ ఆదరణ వస్తుందో, మా బతుకులు ఎక్కడ బజార్లో పడతాయో అని కావాలని కుట్ర చేసి ఇవాళ కొంతమంది నిరుద్యోగుల్ని వాళ్ళ వైపు తిప్పుకొని ఇవాళ పరీక్షలు రాయనీయకుండా కుట్రలు చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఏమన్నారంటే నిన్న మహబూబ్నగర్ సభలో ముఖ్యమంత్రి గారు, ఇవాళ విద్యార్థులే నష్టపోతారు, నిరుద్యోగులే నష్టపోతారు. 10 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్ల కోసమే బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన యుద్ధం చేసినాం. ఇంకా మీరు యుద్ధం చేయొద్దు, ఇంకా పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాపాలన. ప్రజల ఆలోచనతో, నిరుద్యోగుల ఆలోచనతోని ఇవాళ ముందుకెళ్తా ఉంది. ఇవాళ పరీక్షలు రాపిస్తామంటే మీరు వద్దంటారండి. ఇవాళ నిరుద్యోగులకు న్యాయం చేస్తా ఉంటున్నాం కదా. 11,000 పోస్టులు ఇచ్చినావు. 5,000 పోస్టులు ఇచ్చి 2 సార్లు వాయిదా చేస్తే 2018 ఇప్పటివరకు డిఎస్సీ జరగకపోతే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6,000 పోస్టులు కలిపి 11,000 పోస్టులు కలిపి ఇవాళ నిరుద్యోగులకు పోస్టులు పెడతంటే కూడా మీరు ఇవాళ పేద మధ్యతరగతి ప్రజలు, ఇవాళ గ్రామాలలో బడి లేడు, బడి ఉంటే పంతులు లేరు. మీ 10 ఏళ్ల కాలంలో ఇవాళ ఊర్లో బడి లేని గ్రామాలలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ బడిని పెట్టి, బడిలో పంతులు ఇచ్చి ఆ బిడ్డలకు చదివి ఇవ్వాలనే ప్రధాన ఆలోచనలతో ఇవాళ ప్రభుత్వం పోతా ఉంటే, ఆ పేద పిల్లలకు పంతులు ఇవ్వకుండా, ఇవాళ డిఎస్సి పరీక్ష రాయకుండా ఇవాళ నిరుద్యోగుల్ని అడ్డుకునే ప్రయత్నం మీరే చేస్తా ఉన్నారు. నేను అంటా ఉన్నాను, ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు యూపీఎస్సీ తరహాలో 563 పోస్టులు ఇచ్చి ఇవాళ గ్రూప్ 1 పరీక్ష పెడుతుంది. ఇవాళ మీ కాలంలో ఇవాళ 2 సార్లు ప్రిలిమ్స్ లీకేజ్ అయి గ్రూప్ 1 పరీక్ష అయితే ఆనాడు తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ కుటుంబాన్ని చెప్పుతో కొట్టినటువంటి సంగతి మీ అందరికి తెలుసు. ఆనాడు అన్నమో రామచంద్రుడి నిరుద్యోగులకు అల్లాడుతుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇలా గాంధీ భవన్ వేదికగా తెలంగాణ నిరుద్యోగ లోకానికి ముఖ్యమంత్రిగా ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆనాడు నిరుద్యోగ సంఘానికి నాయకుడిగా వహించి నిరుద్యోగ జంగు సైరన్ పేరు మీద తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ లోకానికి అండగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిలిచింది. కాబట్టి చెల్లా చెదురైపోయి సంవత్సరాల తరబడి నోటిఫికేషన్లు ఎదురు చూసి ఇవాళ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూసినటువంటి నిరుద్యోగ లోకానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక పెద్దన్నగా, ఆత్మ బంధువులుగా ఈ రోజు నిరుద్యోగ జీవితాల్లో వెలుగులు నింపుతుంటే ఈ రోజు కళ్ళు మండి ఇవాళ కబోదిలాగా అరుస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ కుక్కలు ఇవాళ రోజుకొకరు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేనంటా ఉన్నాడు, ఇవాళ నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే నీ కిషోరో లేకపోతే గాదరి కిషోరో, బాలక సుమనో, ఇంకా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్
హరీష్ రావు వీళ్ళు డిఎస్సి అభ్యర్థులు కారు, లేకపోతే గ్రూప్ 1 అభ్యర్థులు కారు, గ్రూప్ 2 అభ్యర్థులు కారు. మీరు ఆ నిరుద్యోగులే మిమ్మల్ని జీర్ణించుకొని సమాధి చేస్తే వాళ్ళ దగ్గరికి పోయి మీరు అడుక్కునే పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణకు ఒక మంచి చేయాలని, నిరుద్యోగులకు ఒక మంచి చేయాలని, ఇవాళ వాళ్ళకు జీవితం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఒక లక్ష్యమే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద ఇవాళ మల్లేపల్లి ఐటీఐలో మీ 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా కనీసం వాడ కంప్యూటర్ పెట్టే సందర్భం కూడా లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 2000 కోట్లు బడ్జెట్ పెట్టి తెలంగాణలో మూతపడినటువంటి ఐటీఐలు ఇవాళ తెరిచి ఇవాళ పరిశ్రమలకు అనుసంధానంగా ఐటీఐలు పెట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రయత్నం జరుగుతా ఉంది. తెలంగాణలో 10 యూనివర్సిటీలు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద దాదాపు ఒక్కొక్క జిల్లాకు 10,000 నుంచి 20,000 మందికి ఉపాధి కల్పించే పరిస్థితి కనపడుతోంది. 10 ఏళ్ల కాలంలో మీకు ప్రజల అధికారం ఇచ్చినప్పుడు గార్గపల్లిలో మీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఇవాళ నిరుద్యోగులకు ఒక జవాబుదారిగా, ఒక పక్షపాతిగా, ఒక పెద్దగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పనిచేస్తా ఉన్నారు. మీ కాలంలో ఆగమైపోయినటువంటి బతుకులందరినీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళు పరీక్షలు రాయకుండా చేసే కుట్రను మన అందరం కూడా ఖండించాలి. నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు, గ్రామాలలో రైతు బిడ్డలు, కార్మిక బిడ్డలు, మీ బిడ్డలకు చెప్పండి, ఉద్యోగాల ప్రకటన చేస్తా ఉన్నాం, వీళ్ళు దారి తప్పదు, రాజకీయాలకు పోతూ పరీక్షలు రాయండి, మీ బతుకులు మార్చే బాధ్యత మాదని ముఖ్యమంత్రి గారు. వాడంతా దాదర్ కిషోర్ మాట్లాడుతా ఉన్నాడు. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్లు భర్తీనే కాలేదు, 3,000 పోస్టులు అమ్ముకుంటారు. ఏంటంటే ఒక పిహెచ్డీ చేసినోడు, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నోడు, 2 సార్లు శాసనసభ్యుడైనోడు ఒక అజ్ఞానిగా మాట్లాడితే సిగ్గనిపిస్తా ఉంది. ఇలాంటి దున్నపోతులకు కేసీఆర్ 2 సార్లు టికెట్లు ఇచ్చి ఇలా గెలిపిస్తే తెలంగాణ సమాజం వీళ్ళని చూసి సిగ్గుపడతా ఉంది. సాంకేతికంగా పారదర్శకంగా మాట్లాడిపోయి ఆజ్ఞానిగా వ్యవహరిస్తా ఉన్నారు మీరు కదా. మీ ఆయంలో పరీక్ష పేపర్ లీకేజ్ అయ్యి తెలంగాణ యువత పరీక్షలు రాయాలంటేనే భయపడ్డారు. జెన్కోలో, ట్రాన్స్కోలో, గ్రూప్ 1, గ్రూప్ 2లో, పంచాయతీరాజ్లో, గురుకులాలలో అన్నిట్లో అక్రమాలే కదా. కల్వకుంట్ల కుటుంబమే ఒక ఖాతాను తెరిచి మొత్తం కూడా ఉద్యోగాలు పక్కదారి పడుతుంటే తెలంగాణ యువత బబ్బోలు పెట్టింది కదా. మీరు కదా లీకేజీల కారణం, మీరే కదా అక్రమాల కారణం. మీరు దాదాపు మొన్న 2 నెలల క్రితం జెన్కోలో ఇవాళ వినోద్ కుమార్ బంధువుకు జెన్కో నుంచి ఇవాళ ఆమె పరీక్ష రాసింది, ఆఫీస్కు రాకుండా నెలకు 1,50,000 జీతం వస్తుందని పత్రిక కథనాలలో చూసాము. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతా ఉన్నారా కిషోర్ గారు? మీరు ఏది మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు, చెప్పులు తీసుకొని మిమ్మల్ని తరుముతారు. తెలంగాణ నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడే నైతిక తర్వాత కోల్పోయారు. ఫస్ట్ మీరు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని నిరుద్యోగ లోకానికి క్షమాపణ చెప్పి ఇదే ఆర్ట్స్ కళాశాల దగ్గర మీరు ముక్కు నేలకు రాసి మేము తప్పు చేసినాం, ఇంకా భవిష్యత్తులో మాకేమన్నా ప్రాణం ఉంటే ఇంకా మేము మనుషుల్లాగా ఉంటామని మీరు క్షమాపణ చెప్పాలి. ఇదే విధంగా ముఖ్యమంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలు వేసుకోవాలని ఈ సందర్భంగా గాంధీ భవన్ వేదికగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఆఖరిగా మా ముఖ్యమంత్రి గారి విద్యాభ్యాసం మీద కూడా వీరు కొన్ని కామెంట్స్ చేశారు. మీ నాయకుడు కేసీఆర్ లెక్క మా నాయకుడు ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చేయలేదు, 80,000 పుస్తకాలు చదవలేదు. మా నాయకుడు జెడ్పీటీసీగా తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి ఎమ్మెల్సీగా గెలిచి, ఎమ్మెల్యేగా గెలిచి, ఎంపీగా గెలిచి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మా నాయకుడు బిఏ చేసినాడు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి. మా నాయకుడి సర్టిఫికేట్ మేము పట్టుకొని వస్తాం. అమరవీరుల స్తూపానికి రావాలా, ఇంకెక్కడికన్నా రావాలా చెప్పండి, మేము పట్టుకొని వస్తాం. మీ నాయకుడి ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ మీరు కూడా పట్టుకురావాలని చెప్పి మీ ఇద్దరు నాయకులతో కోరుతున్నాం. థ్యాంక్ యూ.